ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. ఇవాళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్స్కో కేసులో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హాజరు కాబోతున్నారు. ఈ నెల 13న విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు వస్తానని అన్ని ఆధారాలతో సిట్ విచారణకు హాజరవుతారంటూ సిట్కు లేఖ రాశారు బండి భగీరథ్. ఓవైపు సిట్ విచారణ, మరోవైపు హైకోర్టులో మధ్యంతర రక్షణ పిటిషన్పై విచారణ ఉండడంతో బండి భగీరథ్ అరెస్ట్ అవుతారా లేక కోర్టు బెయిల్ ఇస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఒకవైపు ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం, రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి కూడా ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా కొన్ని సెక్షన్లు జోడించిన నేపథ్యంలో నిన్న హైకోర్టులో ఆ కేసుకు సంబంధించి కూడా ఇటు వెకేషన్ బెంచ్ ముందు సుమారుగా 40 నిమిషాల పాటు వాదన జరిగినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించిన పుట్టినరోజు తేదీల సంబంధించి కూడా నిన్న చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బండి భగీరథ్ తరపున ఇటు సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి అనేక ఆరోపణలకు సంబంధించి కావచ్చు వాదనను కూడా సుదీర్ఘంగా వినిపించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేవలం ఎవరైతే బండి భగీరథ్ మీద ఆరోపణలు చేశారో ఆ యువతికి సంబంధించి కూడా 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. అదేవిధంగా 2021లో జరిగిన ఒక ప్రమాదానికి సంబంధించిన సమయంలో కూడా అప్పటి ఆ కేసులో ఛార్జ్షీట్లో కూడా ఆమె తేదీకి సంబంధించి కూడా ప్రకటించడం, ఆ తర్వాత మరొక తేదీకి సంబంధించి కూడా ఉన్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి నిన్న మరొక రోజు సమయం కోవాలంటూ కూడా నిరంజన్ రెడ్డి అటు న్యాయమూర్తిని కోరిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఇటు డేట్ ఆఫ్ సంబంధించిన తేదీలకు సంబంధించి పుట్టినరోజు తేదీలకు సంబంధించి కూడా సుదీర్ఘ విచారణ చేస్తామంటూ కూడా న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక ఈ కేసుకు సంబంధించి కూడా మధ్యంతర బెయిల్తో పాటు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇప్పటికే వెకేషన్ బెంచ్లో వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి ఫోక్సో కేసులో ఇటు ముందస్తు బెయిల్ అనేది రావడం చాలా కష్టం. కానీ ప్రస్తుతానికైతే ఇటు బాధితురాలు ప్రస్తుతానికి బండి భగీరథ మీద చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా చాలా నిరాధారమైన ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే కొద్ది రోజుల క్రితము ఇతడికి ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసు సర్వ్ చేశారు. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం తాను ఈ రోజు విచారణకు హాజరవుతానంటూ కూడా మెయిల్ రూపంలో పోలీసులకు పంపించారు. కానీ దీనికి సంబంధించి ఇటు పోలీసు అధికారులు ఇంకా ధృవీకరించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈరోజు హైకోర్టులో ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించినతో పాటు బాధితురాలి సంబంధించిన పుట్టిన తేదీ సంబంధించిన అంశాలను కూడా ఈరోజు కొంత విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమైన ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు సుమారుగా 40 నిమిషాల పాటు జరిగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బండి భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి అనేక అంశాలు పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి కావచ్చు, బాధితురాలు చేసిన ఆరోపణల అంశాలకు సంబంధించి కూడా చాలా ఫాల్స్గా ఉన్నాయి, కావాలని కక్షపూరితంగా తన మీద కేసు పెట్టి ఫోక్సో కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన వెకేషన్ బెంచ్లో పెట్టించిన పిటిషన్ సంబంధించి కూడా కీలక విషయాలను కూడా ఆయన అందులో పొందుపరిచిన పరిస్థితి. ఆ అంశాలకు సంబంధించి కూడా 40 నిమిషాల పాటు ఇటు వాదన జరిగినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు బండి భగీరథ్ కూడా ఈరోజు మధ్యంతర బెయిల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన పేట్ బషీరాబాద్ పిఎస్లో విచారణకు హాజరవుతారంటూ కూడా బెయిల్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి కూడా లిస్టింగ్ అవ్వబోతున్న నేపథ్యంలో అంటే 11 తర్వాత కేసుకు సంబంధించి కూడా బెంచ్ మీదకి వస్తే వాదన తర్వాత కూడా అతడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అతడు చాలా ఆశలు పెట్టుకున్నాడు. బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ సంబంధించి కావచ్చు, తాను లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు నిరూపించే ప్రయత్నం చేశామంటూ కూడా ఇటు భగీరథ్ తరపున న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ రోజు మధ్యంతర బెయిల్ తర్వాత కూడా బండి భగీరథ్ భౌతవ్యం ఆధారపడినట్టుగా